హలో దోస్తులు, మీరు ఎట్లుంటారు? నేను మస్తున్నా, మీరు మస్తున్నా అనుకుంటున్నాం. నేను వచ్చేసి ఈరోజు కొన్ని ఫ్రూట్స్తో సమ్మర్ స్పెషల్ లాగా ట్రై చేస్తున్నాను అనమాట. ఎలాగంటే చూస్తున్నారు కదా, అల్లనేరేడు పండ్లు. అల్లో నేరడల్లో, అల్లో నేరడల్లో, అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో. ఈ అల్లనేరేడు పండ్లు చూసారు కదా, మస్తు ఉందన్నమాట. ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ తినకపోతే నన్ను అడగండి. మాటికి మళ్ళీ తింటారు. ఫుల్ టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకే నేను ఒకసారి ఉప్పు కారం వేసి మిక్స్ చేసి తింటున్నా. అందుకని ఒకసారి చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. అట్లనే ఇంకేమేమి ఫ్రూట్స్ అయితే ఉన్నాయో అవి నేను ఒకసారి చూపిస్తా. మళ్ళీ అవి నా ఈవినింగ్ టైం అప్పుడు మంచిగా ఆ వెదర్కి తింటుంటే మంచిగా ఉందన్నమాట. మస్తు అనిపించింది, ఫుల్ అంటే ఫుల్. ఒక్కసారి అయితే ఇప్పుడైతే నేను అనుకోకుండా నేనైతే ఇట్లా ఇంట్లో మమ్మీ చెప్తా ఉంది, అరే పండ్లు తినరా అని చెప్తా ఉంది. ఇక చెప్తుంటే ఇక మమ్మీ సరే మమ్మీ అనేసి ఇక నేను ఇట్లా చూసిన, ఇక తీసుకొని ఇక నాకు ఇక అల్లనేరేడు పండ్లు కొన్ని తీసుకున్నా. తర్వాత ఇక దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే మంచిగా ఉంటుంది కదా అనేసి ఇక కొన్ని మామూలు టేస్ట్ చేసిన. తర్వాత ఉప్పు కారం వేసుకొని తింటే టేస్ట్ మామూలుగా లేదు, అద్దిరిపోయిందనమాట. అట్లా అనేసి ఇక ఒకసారి మీకు ఇందులో సీడ్ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇందులో ఎట్లా ఉందో చూసినా సీడ్ అలా ఉందన్నమాట. అట్లనే వచ్చేసి ఇంట్లో మామిడి పండ్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ మామిడి పండ్లు కూడా తీసుకొని కొన్ని కట్ చేసుకొని ఇక్కడ కొన్ని తిన్నా అన్నమాట. ఈ మామిడి పండు సీజన్ కదా, ఫుల్ టేస్ట్ ఉన్నాయన్నమాట. ఈ మామిడి పండ్ల పేరు అంత ఐడియా లేదు నాకు, కానీ మంచి ఫుల్ టేస్ట్ ఉన్నాయన్నమాట. తీయగా ఉన్నాయన్నమాట. అట్లనే వాటర్ మిలన్ కూడా తీసుకున్నా. ఈ వాటర్ మిలన్ కూడా మంచిగా ఉంది, టేస్ట్ కూడా నేను తిన్నా. మళ్ళీ చూసినట్టయితే ఈ సమ్మర్లో ఇవే నడుస్తాయి కదండి, వాటర్ మిలన్, మ్యాంగో అనేసి. ఇంకా సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా మీకు తెలుసు. ఇక నేనేం చెప్పాను. ఇక టెరిస్ పై నుంచి ఎలా ఉందో వ్యూ ఒక్కసారి వీలుంటే నేను ఆ ఏరియాస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చి కూర్చున్నా నేను. ఇక కూర్చొని ఇక నేను ఇక తీసుకొని తింటున్నాను అనమాట. తింటుంటే వెనకాల అప్పుడే వేరే వాళ్ళు పాటలు పెట్టారు. ఆ టైంలో పాటలు వినుకుంటూ తింటూ ఆ వెదర్కి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన నేను. మస్తు ఉండే వెదర్, క్లైమేట్, ఆ పండ్ల టేస్ట్. వావ్ సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అలా ఉందన్నమాట, చెప్పడానికి వీల్లేదన్నమాట. కొన్ని సందర్భాలు అంటాం కదా, అలాంటి సందర్భం ఇదొకటి అనమాట. నాకు అలాంటి సిచ్యువేషన్ అనమాట. నాకు మంచిగా అనిపించింది ఇలా తింటే. నాకు మీరు కూడా ఒక్కసారి అల్లనేరేడు పండ్లల్లో ఉప్పు కారం వేసుకొని తినండి. మళ్ళీ ఇప్పుడు కొంతమంది చూస్తే మనకు వాటర్ మిలన్ ఉంది కదా, వాటర్ మిలన్ పైన కొంచెం ఉప్పు కూడా చల్లి తింటారనమాట. లైట్గా చల్లి తింటారు. ఒకసారి ఇలా కూడా మీరు తినండి, అట్లా కూడా తింటారు. అలా కూడా తింటే కొంచెం టేస్ట్ వస్తుందన్నమాట. ఒక్కసారి మీరు అయితే ట్రై చేసి చూడండి. మళ్ళీ ఎప్పుడు రెగ్యులర్ కాకుండా ఇట్లా కూడా ఒకసారి మీరు ట్రై చేస్తే బెటర్ ఉంటుంది. చాలామందికి తెలుసు అనుకుంటా నేను చెప్తుంది, అయినా తెలియని వాళ్ళకు ఒకసారి అయితే చెప్తున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా చాలా ఏరియాస్ అన్నమాట. ఇది వచ్చేసి మా ఇంటి వెనకాల ఉంటే అదొక పెద్ద కొండ అన్నమాట. ఈ కొండ నుంచి చూస్తే మీకు
సన్ రైజింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వెనకాల సైడ్ సన్సెట్ అయితే ఇక్కడ వేరే సైడ్ మీకు చూపించాను కదా, అక్కడ ఇల్లులు, ఆ ఇల్లుల సైడ్ మొత్తము సన్సెట్ది కూడా లైటింగ్ పడుతుందన్నమాట. అలా ఉంటుందన్నమాట అండి. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడంతా లాస్ట్లో కొన్నాళ్ళు సన్సెట్ కూడా ఇలా కనబడుతుంది మేఘాల మీద. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి మీకు నైట్ టైం అయితే చూస్తున్నారు కదా, నైట్ టైం చూస్తే ఇలా ఉంటుందన్నమాట పూర్తిగా. అదే దీపావళి అప్పుడు అయితే చాలా క్రాకర్స్ కాస్తాయి కదా, అప్పుడైతే ఇంకా మంచిగా ఉంటుంది వ్యూ కూడా. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ కనిపిస్తాయి, ఆ ప్లేసెస్ కూడా మీకు చెప్తాను ఒకసారి. ఇక మొత్తం నైట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.